నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నేనెగిరిపోతే నిబిడాశ్చర్యంతో వీరు అంటూ శ్రీశ్రీ చెప్పిన కవిత మహానటి సావిత్రికి వర్తిస్తుంది. ఎందుకంటే ఆమె ఉత్తాదంలో అన్ని ఆశ్చర్యకరమైన ఘట్టాలున్నాయి. కొమ్మారెడ్డి సావిత్రి 1935లో డిసెంబర్ 6న గుంటూరు జిల్లా చిర్రావూరులో పుట్టారు. తల్లిదండ్రులు సుభద్రమ్మ, గురవయ్య. తండ్రి గారు సావిత్రి పుట్టిన 6 నెలలకే చనిపోయారు. దాంతో పెద్దమ్మ దుర్గాంబ, పెద్దనాన్న వెంకట్రామయ్యల వద్ద విజయవాడలో పెరిగింది. చిన్నప్పటి నుంచి నాట్యం మీద, నటన మీద ఆసక్తి ఏర్పడంతో ఆమె చదువు 8వ తరగతి వరకే సాగింది. సావిత్రికి అప్పట్లోనే అంజలీదేవి అంటే అభిమానం. 1948లో వచ్చిన బాలరాజు చిత్రంలో అంజలీదేవి తీయని వెన్నెల రేయి పాటకు చేసిన నాట్యం ఆమెకు ఎంతగా నచ్చిందంటే తాను ఇచ్చే నాట్య ప్రదర్శనల్లో ఆ పాటను తప్పనిసరిగా అభినయించి అందరి మెప్పు పొందుతూ ఉండేది. విజయవాడలో కళాభిమాని సుంకర కనకారావు గారి ఆధ్వర్యంలో నడిచే అరుణోదయ నాట్యమండలి వారి సాంస్కృతిక ప్రదర్శనలో సావిత్రి రెగ్యులర్గా పాల్గొంటూ ఉండేది. అప్పట్లో ప్రముఖ నటుడు జగ్గయ్య గారు తమ బృందంతో పాటు సావిత్రిని కూడా కాకినాడలో జరిగిన అఖిల భారత నృత్య నాటిక పోటీలకు తీసుకెళ్లారు. 1948లో జరిగిన ఆ పోటీలకు ప్రసిద్ధ హిందీ నటుడు పృథ్వీరాజ్ కపూర్ ముఖ్య అతిథిగా హాజరై సావిత్రికి బహుమతి ప్రదానం చేస్తూ ఆమెను మెచ్చుకోవడం కళాకారిణిగా తన జీవితంలోని ప్రధాన ఘట్టంగా భావించేవారు.